దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి మీ సన్నిధిలో ఇలాగ మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవాది దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఒకసారి మనం 2 చేతులు పైకెత్తి, ఇంకా నేను చెప్పలేదు, ఇంకా అందరం కూడా చాలామంది ఇంకా చేతులు పైకెత్తలేదు, కొంతమంది తీసుకురాలేదేమో నాకు అనుమానం. నిండు మనసుతో ప్రభుత్వం వందనాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మాభివృద్ధి కూడికల్లో మీతో కలిసి ఉండడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి సంఘ కాపాడులు ప్రకాష్ అన్న గారికి నా నిండైన వందనాలు, వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకంగా నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఇంతవరకు నా ముందు ఎంతోమంది దైవ సేవకులు ఈ చక్కటి కూడికల్లో వారు దేవుని దగ్గర నుంచి వారు తీసుకొచ్చిన వర్తమానాన్ని మీకు అందించారు. మీరు దైవ వర్తమానాన్ని విని దేవునిలో బలపడి, దేవుళ్ళు స్థిరపడి, దేవుని కొరకు నమ్మకంగా మీ తీర్మానాలను ప్రభువుకి విన్నవించుకుంటున్నారు. మన జీవితాల్లో ప్రభువు కోరికను అనేది మనం ఈ రాత్రి మనం వినబోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మన అంశం ఏమిటంటే కోరిక అనండి. ఈ రాత్రి మనం ఒక వాక్యాన్ని చదువుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనాలను నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 కలిసి ఉన్న కారణాన్ని బట్టి నేను ఆ 2 వచనాలను చదువుతున్నాను. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ రాత్రి ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మన బ్రతుకులను దేవుని పాదాల దగ్గర పెట్టడానికి, మన బ్రతుకుల్లో ఆయనకు మనం ఇచ్చే విలువను ఒక్కసారి మన మనసులోకి తెచ్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు మన బ్రతుకుల్లో ఏమై ఉన్నారో దాన్ని బట్టి మనం హృదయపూర్వకంగా ఆయనను కొనియాడుతూ ఒక భక్తుడు రచించిన ఒక చిన్న పల్లవి చరణం పాడి మనం ఈ ఆధ్యాత్మిక ఆత్మాభివృద్ధి కూడికల్లో మనం ముందుకు కొనసాగుదాం. గుడిలో కంటే సిలువ, మెడలో కంటే సిలువ, బతుకులో ఉంటే సిలువ, Yes,
ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి ఒక్కసారి మనం ప్రభు చేతికి అప్పగించుకోవడానికి, నువ్వు ఎలాంటి కోరికలతో ఎలాంటి ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో నాకు ఇది తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు ఒక దర్శనంతో దైవ సేవకులు నడిపిస్తున్నారు. మనం కూడా దైవ బిడ్డలంగా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో, ఎలా దేవుని కొరకు మండాలో మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో దొరికే ఆ నిధిని సంపాదించుకోవడానికి, దేవుని సన్నిధిలో దొరికే ఆ యొక్క సమృద్ధిని మనం అనుభవించడానికి మన చేతిని ప్రభు చేతికి అప్పగిద్దాం. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలి అంటే ఒక తీర్మానపూర్వకమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైన ప్రార్థనలు చేసుకుంటే ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, దయగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రాత్రి నీ సేవకులను ప్రేరేపించి ఈ ఆత్మాభివృద్ధి కూడికల్లో మమ్మల్ని అందరినీ మీరు జతపరిచారు. నీ సన్నిధిలో వేచి ఉండడానికి మాకు సహాయం చేశారు. నాయన, నిలువబడి నేను బలహీనుడు, నన్ను బలపరచండి. నీ సిలువ చాటున తండ్రి నన్ను మరుగు చేసి నీ నోటి బోరగా నన్ను మీరు వాడుకోమని తండ్రి, ఆత్మ సంబంధమైన ప్రతి మాట మేము వినగలిగేలాగా, మా ఆత్మీయ జీవితాన్ని రేపుకునేలాగా, పురుగొల్పుకునేలాగా, బలపరుచుకునేలాగా ఈ రాత్రి ఈ ఆత్మాభివృద్ధి కూడికల్లో ప్రభావం మేము ఉండడానికి మీరే మాతో సూటిగా, తేటగా, బహు స్పష్టంగా మా అందరితో మీరే మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి సమయాన్ని ప్రభు మనందరి జీవితాలకు అనుగ్రహించారు. మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి దీక్షతగా మనం పరిశీలన చేస్తే మన అంశం ఏంటంటే కోరిక అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కోరిక అనే దాన్ని ఇంగ్లీష్లో డిజైర్ అని అన్నారు. మనకు బాగా అర్థమయ్యే మాటలు ఏంటంటే వాంఛ అని తెలుగులో, అచ్చమైన తెలుగులో ఈ కోరికకు మరొక మాట ఏంటంటే వాంఛ అని తెలుగులో పిలువబడింది. మానవ జీవితాలకు కోరిక అనేది అసలు దాని గురించి ఆలోచన చేస్తే మనిషి జీవితంలో అణుచుకోలేనిది ఏదైనా ఉంది అంటే, మానవ జీవితంలో ఏదైనా అణుచుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది కోరికే. మానవ జీవిత విధానంలో అదుపు చేయలేనిది ఏదైనా ఉంది అంటే అది కోరికే. మీరు చెప్పాలి, మానవ జీవితంలో ఏదైనా అదుపు చేయలేనిది ఏదైనా ఉంది అంటే అది కోరికే. మానవ జీవిత యాత్రలో అరికట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది కోరిక. చూడండి, ఎన్ని మనం ఒప్పుకోలేని విషయాలు, మనం అంగీకరించలేని విషయాలు మన దాకా తీసుకొస్తే దాని ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేని విషయం అన్నమాట. అసలు ఎక్కడ కూడా ఈ కోరికలో మనం రాజీ పడలేము. ఈ కోరికను గురించి ఆలోచన చేస్తే ఎక్కడా కూడా ఇది సర్దుబాటు అయ్యేది కాదు. అణుచుకోలేనిది, ఏమాత్రం కూడా అదుపు చెయ్యలేనిది, మనం ఎక్కడ కూడా దీన్ని అరికట్టలేనిది కోరిక. ఇంత బలమైన కోరిక కోసం దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, ఇలాంటి కోరికను కూడా మనం అదుపు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభు మనకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకోసం ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు, నువ్వు అనుకోవచ్చు, నేను నాకు కలిగిన కోరికను అరికట్టలేను, నేను నాకు కలిగిన కోరికను అదుపు చేయలేను, నేను నాకు కలిగి ఉన్న కోరికను ఏమాత్రం నేను దాన్ని అణిచికోలేను అనే మాట నీ జీవితంలో ఉండొచ్చు. ఎందుకోసం అంటే మనం చాలా బలహీనం అండి, అవును కదా? ఎంత బలహీనం అంటే మనం చాలా చిన్న విషయాలు కూడా చాలా తక్కువ పడిపోతాం. ఎంత గొప్ప బలమైన శక్తి కలిగిన వాడైనా చాలా ఈజీగా, చాలా చాలా చక్కగా ఉత్తిని మనం
మన జీవితాల్లో చిన్న చిన్న కోరికలు చూడండి. 6 అడుగుల మనిషి 6 అంగుళాల టీవీ జయించలేదు. చాలా ప్రసంగాలు వింటాం, దైవ సేవకులు చెప్తున్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటాం, కానీ కార్తీక దీపాన్ని వదులుకోలేదు. ఎన్నో దైవజనులు వారు చెప్తున్న హెచ్చరికలు వింటాం, కానీ కొన్ని బలహీనతలు, కొన్ని కోరికలు మనం జయించలేం. దీనికి కారణం ఏంటి అని అనుకుంటారంటే, మనిషి జీవితం చాలా అల్పమైన జీవితం. మనిషి ఏదో పైకి గంభీరంగా కనబడతారు, కానీ చిన్న చిన్న కోరికలు కూడా జయించలేని బలహీనుడు అని మనం గ్రహించాలి. ఈ కోరికల విషయంలో మీరు ఒకసారి బాగా లోతుగా ఆలోచన చేస్తే, మనిషి గెలవలేనిది ఏదైనా ఉంది అంటే అది కోరిక. ఈ మాట మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అని మీరంటే, ఒకసారి మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళగలిగితే, ఆదికాండ గ్రంథంలో మనకి చాలా మన పితరులు కనపడతారు. వాళ్ళు ఎవరు? అవ్వ, ఆదాములు కనపడతారు. వీళ్ళు చాలా ఎంతో స్వేచ్ఛగా ఒక చక్కటి సుందరవనం లాంటి ప్రదేశాన్ని ప్రభు ఇచ్చి, ఇదిగో నాన్న ఇలా రండి, మీరిద్దరూ ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా అనుభవించండి, చక్కగా మీరు శుభ్రంగా మీకు ఎలా కావాలితే అలా తినండి, మీకు ఎలా కావాలితే అలా ఉండండి. ఒక మంచి సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని, సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని ఎవరికి ఇచ్చారు? దేవుడు ఆదాము గారికి, అవ్వ గారికి ఇచ్చారు. ఇచ్చిన వీళ్ళని మనం బాగా ఒకసారి వాక్యం బాగా తెలిసి ఉంటే మనకి ఏమర్థం అవుతుందంటే, వీళ్ళు అక్కడ ఏదైతే దేవుడు చెప్పాడో, నానా ఇవన్నీ తినండి, మీరు ఇగో ఆ డ్రై ఫ్రూట్స్ తినండి, లేకపోతే ఈ కొత్తగా వస్తున్న ఫ్రూట్స్ అనేది ఇవన్నీ తినండి, కానీ ఈ ఒక్కటి మాత్రం ఈ ఒక్కటి తినొద్దన్నారు. ఏదైతే దేవుడు తినొద్దన్నారో, ఏదైతే మీరు దయచేసి దీని జోలికి వెళ్ళొద్దన్నారో, వీళ్ళు ఏం చేశారండి? దానికే వీళ్ళు ఏం చేశారు? మనిషి గెలవలేకపోయాడు. ఇక్కడ చూడండి, అవ్వగారు చాలా ఈజీగా సాతాను మాటలకు లొంగిపోయి ఆమె తినటమే కాదు, అయ్యగారికి కూడా తెచ్చిచ్చింది. ఇక్కడ వీళ్ళ కోరికలు వీరు గెలవలేకపోయారు. దేవుడు ఎంతో చక్కటి సమృద్ధికరమైన ప్రాంతంలో ఉంచితే వీళ్ళ కోరిక అది కళ్ళకి ఎలా కనిపించిందంట? చాలా రమ్యంగా, ఎంత అందంగా కనిపించిందో ఆ అందాన్ని చూసి వీళ్ళు ఆగలేకపోయారు, ఎలాగని తినేది. చూడండి, మనం చాలా ఎక్కడ బలహీనం అంటే తిండితే చాలా బలహీనం అనమాట. ఎక్కడైనా డాక్టర్ గారు చెప్తారు, నాన్న మీరు దయచేసి ఇగో ఈ కాయగూరలు తినండి, నీసి తినద్దు అంటారు డాక్టర్ గారు. మనం ఫంక్షన్కి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళి మన పక్కూరులో మొక్కలు వేసుకుని జాయింట్లు వేసుకుని తినేస్తుంటాం. మనం ఏం పడతాం? శోధన లేదు, ఈ ఒక్క పూటకి, ఈ ఒక్క రోజుకి ఏదో ఒక ముక్క వేసుకుని తిన్నాం అని ఆశ పుట్టి మనం అక్కడ ఏం గెలవలేము. డాక్టర్ గారు చెప్పిన ఏ విషయాల్లో కూడా మనం అక్కడ గెలవలేము. ఖచ్చితంగా శోధించబడతాం, ఖచ్చితంగా తిండికి ఏడవబడతాం. ఏదైతే డాక్టర్ తినద్దన్నాడో దాన్నే ఖచ్చితంగా తింటాం. షుగర్ పేషెంట్లు చూడండి, అమ్మ దయచేసి కొంచెం మీరు స్వీట్ తగ్గించండి అమ్మ అంటే, తగ్గించండి అన్నప్పుడు ఎక్కువ తినేస్తామా. తినద్దమ్మా అని అంటే డాక్టర్ గారు, అది తినకుండా ఉండలేకపోతున్నారండి అంటమ్మా. దేనికోసం అంటే అది మన బలహీనత, దాన్ని మనం గెలవలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే మనిషి ఎంత బలహీనుడో మనం గ్రహించాలి. ఈ అవ్వ ఆదాము గారు కూడా అంత బలహీనులు అయిపోయి గెలవలేకపోయారు. అక్కడ జస్ట్ ఒక పండు తిన్నాన్ని బట్టి అక్కడ చూడండి, మనం వాక్యం బాగా చదివితే నువ్వు తిను నిశ్చయంగా నీవు చస్తావని దేవుడు చెప్తే చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారనమాట వాడు. చూడండి ఎంత బలహీనలో. దేవుడేమో అసలు చావే లేని ఒక గొప్ప బ్రతుకునిస్తే చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ పండును మాత్రం తినేద్దాం అని అక్కడ ఆ కోరికను గెలవలేకపోయారు అవ్వ ఆదాము. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. మనిషి కేవలం ఒక తిండికే తన మనస్సును జయించలేక గెలవలేకపోయిన మనిషి అయితే, మరి దేవుడు ఎంత గొప్పగా మనల్ని చేసుకున్నాడో. మన జీవితాల్లో మనం గెలవలేని బలహీనుగా ప్రభు మనం చేయలేదు, కానీ అవ్వ ఆదాము గారిని మీకు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వారి మనస్సు కోరికను వారు గెలవలేకపోయారు, వాళ్ళు అదుపు చేసుకోలేకపోయారు దాన్ని. సరే దేవుడు చెప్పాడు తినద్దన్నాడా, ఇక తినకూడదంతే. ఒకవేళ అవ్వగారు తెచ్చి ఇచ్చిన ఆదాము గారు ఏం చెప్పాలి? అదేటమ్మా నువ్వు అలా చేస్తున్నావు, ఇది మనకి కుదరదు అని చెప్పాలి. కానీ అయ్యగారు కూడా తిండికి ఏడవబడి అక్కడ తన మనస్సును
ఆ కోరికను గెలవలేక అక్కడ చతికిలిబడినట్టుగా మనం గమనించగలుగుతాం. మానవ జీవితంలో చూడండి, పోరాడలేనిది ఏదైనా ఉంది అంటే అది ఒక్క కోరిక. మనం పోరాడలేము, ఖచ్చితంగా పోరాడలేము. ఎందుకు పోరాడలేమని మీరు చెప్పగలుగుతున్నారు? ఎందుకు పోరాడలేము? నేను పోరాడగలుగుతాను అన్నవాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. కోరికతో మనం పోరాడడం అసాధ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు సంసోను గారు బాగా తెలుసు. మీకు సంసోను గారి గురించి తెలియని వారు మన సంఘాల్లో ఎవరు ఉండరు. ఎందుకు నేను గెలవలేకపోయాం, మన కోరికల విషయంలో మనం ఎందుకు గెలవలేకపోయాం, దానికి ఉదాహరణగా సంసోను గారిని తీసుకున్నానంటే, ఈయన ఎంత గొప్ప బలవంతుడు తెలిసా మనకి. ఒక్క తవడ ఎముకతో ఎంతమందిని కొట్టి చంపేశాడు ఈయన. ఇంతమందిని కొట్టి చంపేసిన ఈ బలశాలి, ఈ యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, ఈ సంసోను అనే గొప్ప భక్తుడు ఎవరిని గెలవలేకపోయారు? దెలీలాని గెలవలేక. చూడండి, అంత మనిషి దేవుని చేత ప్రతిష్ఠించబడి, దేవుని కోసం నియమించబడి, దేవుని కొరకే ఆయన పుట్టిన మనిషి ఈ రోజున చిన్న స్త్రీ కోసం ఆయన తన మనస్సును గెలవలేక అక్కడ చతికిలి పడిపోయినట్టుగా మనం. కోరిక మనిషిని ఎంత అధపాతాళానికి తీసుకువెళ్తుందో మనం తెలుసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే అవ్వ ఆదాములు గారు వారి జీవితాల్లో ఆ కోరికను చంపలేకపోయారో, సంసోను గారు వారి జీవితంలో ఆ కోరికను గెలవలేకపోయారో, అంతేకాదు మనం మరొక వ్యక్తిని చూడగలం. మనిషి జీవితంలో పోరాడలేనిది ఏదైనా ఉంది అంటే అది దాంతో పోరాడని చూద్దాం. టీవీ చూడకూడదు అని మనం అనుకుంటాం. ఇక్కడ వాక్యం విన్న తర్వాత దైవ సేవకుల సమక్షంలో, దైవ సన్నిధిలో మనం తీర్మానం చేసుకుంటాం, ఇక్కడి నుంచి టీవీ చూడకూడదు అనుకుని ఎవరిన ముందు ప్రార్థన చేసుకుని ఉన్నారా? చాలామంది ఉంటారు. డిసెంబర్ 31 నాడు ఇంకా తాగకూడదు అనుకున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంక ఈ సిగరెట్ కాల్చకూడదు, లేకపోతే ఇంకా చెడు సహవాసం చేయకూడదు అని అనుకుని చాలా బలంగానే తీర్మానం చేసుకుంటాం. చాలా బలంగానే దేవుడి మందిరం నుంచి బయటికి వెళ్తాం. కానీ ఈ పోరాటం ఉంది చూసారా, అది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గడిచిన తర్వాత దాంతో మనం పోరాడలేము. మనం బలహీనం అయిపోతాం, అది బలపడిపోతూ ఉంటుంది. చూడండి, దావీదు గారు ఎన్నో పోరాటాలు చేశాడు. ఆయన మన జీవితంలో పోరాడలేనిది ఏదైనా ఉంది అంటే అది కోరికని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కోరికలో దావీదు గారు ఎన్నో పోరాటాలు చేశాడు. ఆయన చూడండి, ఎన్ని యుద్ధాలు చేశాడు ఆయన, ఎన్ని పోరాటాలు చేశాడు ఆయన, ఎన్ని పోరాటాల్లో విజయాన్ని సాధించాడు ఆయన. ఇంత పోరాట పటిమ కలిగిన దావీదు గారు ఒక్క చిన్న విషయంలో, ఆమె ఎవరావిడి బెత్షెబాతో పాపం చేసి ఎంత దూరమైపోయాడంటే దేవుడికి, కేవలం ఆ ఆశ విషయంలో, కోరిక విషయంలో పోరాడలేక దావీదు గారు లాంటి వారే చతికిలి పడిపోయిన పరిస్థితి. ఈ రాత్రి నీకు వినబడుతున్న మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ రాత్రి నీ కోరికను కనుక నువ్వు ఖచ్చితంగా చంపుకోలేని, లేకపోతే గెలవలేని, లేకపోతే పోరాడలేని కోరికను దేవుని చేతికి మనం అప్పగించగలిగితే, దేవుని చేతికి మనం ఇవ్వగలిగితే, ఈ రాత్రి ఆ కోరికను నీ జీవితంలో దేవుని చిత్తవృత్తి చొప్పున ఆయన నిన్ను విజయుడిగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో మన బ్రతుకులు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిని బట్టి కోరిక ఎంత ప్రమాదం మనకి బాగా అర్థమైంది. చూడండి, మనిషి జీవితం అంటే కోరికల పుట్ట అంటాను. మనిషి జీవితం కోరికల, మన బీరువాలో 10,000 రూపాయల చీర ఉన్నా సరే, మనకు అక్క ఏదో వేరే చీర ఏదో కట్టుకొస్తుంది. మనకి ఏం కలుగుతుంది? ఆశ ఖచ్చితంగా కలుగుతుంది. ఏదో ఒక పాస్టర్ గారు మంచి వైట్ అండ్ వైట్ సూట్ వేసుకొచ్చారు అనుకోండి, మరొక పాస్టర్ గారికి ఏం కలుగుతుంది? నేను కూడా అలాంటి కొనుక్కుంటే బాగుంది అనే కోరిక ఖచ్చితంగా. మనిషి కోరికలు నాకు లేవండి అనే వ్యక్తి భూలోకంలో ఉండరు. కాబట్టి మనిషి జీవితం కోరికల పుట్ట అని ఒక ఆయన చెప్పగలిగారు. అంతేకాదు, ఇంకా మానవుని జీవితం వాంఛల వలయం అంట. చూడండి, మన కోరికకు మరో పేరేమనుకున్నాం? వాంఛ అనుకున్నాం కదా. అలాగే మానవుని జీవితం అంట వాంఛల
వలయం. ఈ వలయం నుంచి బయటికి వెళ్ళడం అసాధ్యం. ఎందుకోసం? అడుగు తీసి అడుగు వేస్తేనే మనం వలయంలోనే ఉంటాం, ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ యొక్క వాంఛల వలయంలోంచి మనం బయటికి రావాలంటే, అంతేకాదు మానవుని జీవితం కోరికల కర్మాగారం అని చెప్పాడు. ఎంత మంచి మాట చూసే! కర్మాగారం అంటే ఫ్యాక్టరీ, అదొక కంపెనీ. మన మానవ జీవితం ఎలాంటిదంట? కోరికలను ఉత్పన్నం చేయగలిగిన, కోరికలను పుట్టించగలిగిన, కోరికలను రేపగలిగిన జీవితం అది. ఎక్కడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే మనకు కోరికలు పుట్టకుండా ఉండవు. ఇలాంటి మన జీవితాల్లోకి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, మన జీవితాల్లో ఎంత బలహీనమైన మన బ్రతుకుల్లో దేవుని కోరిక ఏంటో ఈ రాత్రి విని మనకి నుంచి వెళ్ళాలి. ఏంటండి? దేవుడే మా కోరికలు తీరుస్తారని దేవుడి దగ్గరికి వచ్చామేమో, దేవునికి కూడా కోరికలు ఉంటాయా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా దేవుని కూడా కోరికలు ఉంటాయి. ఏంటి ఆయన కోరికలు అంటే, ఆయనకేదో మనకలాగా ఏదో తినాలని, మనకలాగా ఏదో సంపాదించాలని, మనకలాగా ఏదో ధరించాలని కోరికలు కావాలి. ఈ రాత్రి ఆయన కోరికలు విని ఆ కోరిక ప్రకారం మన బ్రతుకులను కట్టుకుని, ఆ కట్టుకున్న బ్రతుకుల ద్వారా ప్రభువుని మహింపరిచి మనం ఈ ఆత్మాభివృద్ధి కూడికల్లో ముందు కొనసాగాలి. హల్లెలూయా! ఈ రాత్రి ప్రభు ఎందుకు నిన్ను తీసుకొచ్చాడంటే, ఆయన కోరిక ఏదో ఒకటి ఉంది. ఆ కోరిక నీకు తెలియజేయడం కోసమే ఈ రాత్రి దేవుని మందిరానికి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. ఏంటి ఆ కోరిక? ఏంటి ఆయన వాంఛ? ఏంటి ఆయన ఆశ అని మనం ఆలోచన చేస్తే, మానవుని జీవితంలో, మానవుని బ్రతుకులో దేవుడు కోరుకునే కోరిక ఏంటంటే, నీవు ఆయన మాట వినాలి అని ఆయన కోరిక. ఏంటి చెప్పండి? మనం ఆయన మాట వినాలి అనేది ఆయన కోరిక. ఎందుకోసం ఈ కోరిక ఆయన కలిగి ఉన్నాడంటే, మనం ఏమాత్రం ఆయన మాట వినే పరిస్థితుల్లో లేవు. ఇది యథార్థంగా ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ముందు అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని కోరికను నెరవేర్చగలిగే స్థితి మన బ్రతుకుల్లో ఉంటుందో, దేవుని కోరిక ఏమని విన్నామంటే, ఆయన మాట మనం వినాలి. ఎలా వినాలి? దేవుని నేను చాలాసార్లు నా ఫోన్లో నేను దేవుని మాటలు వింటున్నానండి, లేకపోతే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు కొన్ని మాటలు ఆయన చెప్తుంటే వింటున్నానండి, సంఘానికి వచ్చినప్పుడల్లా ఒక గంటన్నర ప్రసంగం నేను వింటున్నానండి ఉంటే, ఎక్కడ విన్నవారు మనం మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. అసలు మనకి తెలియని విషయం ఏంటంటే, మనకి ఎలా వినాలో తెలియదు. వింటం తెలుసు కానీ మనకి అలాగా ఉండటం తెలియదు. వింటాం, చాలా శ్రద్ధగా వింటాం. కొంతమంది వింటున్నప్పుడు అయ్యి బాబోయ్ ఈ వాక్యం చాలా శ్రద్ధగా వింటుంది అని అనుకుంటాం. ఒక సహోదరుడు ఒక సంఘానికి వెళ్ళి వాక్యం విన్నాడు. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆ సహోదరుడు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు చాలా బలవంతంగా ఈ అబ్బాయి గారిని చర్చికి పంపించారు. నాన్న, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం ఒక గొప్ప ప్రసంగికుడు మన సంఘానికి రాబోతున్నాడు, నువ్వు వెళ్ళి వాక్యం విని రా, వచ్చి నాకు ఏమి ఆయన చెప్పారో చెప్పు అన్నారు. ఈయన అమ్మ బలవంతం మీద, కొంతమంది తల్లులు చాలా బలవంతం చేస్తారు, నాన్న నువ్వు ఈ మధ్యన చర్చికి రావట్లేదు, నువ్వు వెళ్ళాలి అంటే కొంతమంది మా సహోదరులు చాలా బలవంతం మీద మందిరానికి వస్తారు. వచ్చి ఈయన దేవుని వాక్యం చెప్తున్న దైవ సేవకులు వాక్యం చెప్తుంటే చాలా చక్కగా, మర్యాదగా, గంభీరంగా అయ్యగారు పడుకున్నారు. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చినప్పుడు అసలు ఇంకా ఎందుకు వచ్చారా మీరంటే, ప్రార్థనలో దేవుని వాక్యంలో చాలా మంది నిద్రపోతారు. ఈ అయ్యగారు కూడా అదే పనిచేశారు. దైవ సేవకుడు చాలా గంభీరమైన వాక్యం చెప్తూ ఒకే ఒక్క మాట ఆయన చెవిలో పడింది, కొరింథీయులకు అని పడింది. ఈయన వాక్యం విన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మగారు, రే వాక్యం విన్నావు కదా, ఏమడిగే, ఏం చెప్పారు పాస్టర్ గారు అంటే, అయ్యి బాబోయ్ వాక్యం ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు. అమ్మ వాక్యం ఏం చెప్పారు కదా, ఏం చెప్పారు
అని చెప్పి అడుగుతుంటే బా ఆ వాక్యం వెంటనేసేపు నాకు అసలు చాలా గగులుపాటు కలిగిందమ్మా. నేను చాలా ప్రేరేపించబడ్డా. ఇవన్నీ చెప్పాడు. సరే ఏం చెప్పారు చెప్పు అని చెప్పింది. సరే ఆ తల్లి గారికి ఏం చెప్పాలి అర్థం అవ్వక పాస్టర్ గారు 2 కొరింథీయుల కోసం చెప్పారని చెప్పారు. అయ్యగారు చెప్పిందేమో కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ అయ్యగారు ఏంటంటే 2 కొరింథీయుల కోసం. ఇలా మనం వింటాం. మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే ఏదో చాలా నేను విన్నంతగా ఎవరో వినడో అన్నట్టుగా ముఖం పెడతాం. కానీ ఒకసారి నేను ముందు పిలిచామా ఈరోజు దేవుడి వాక్యం నీతో ఏం మాట్లాడిందంటే మీరు మాట్లాడింది చాలా అద్భుతంగా ఉందని పాస్టర్ గారు అని అంటాం. మన జీవితాల్లో మనం ఎలా దేవుని మాట వినాలో నేర్చుకోవాలి. ఎలా మనం దేవుని మాట వింటే దేవుని కోరికను మనం నెరవేర్చగలుగుతాము. ఎలా దేవుని మాటను వింటే దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాము. ఎలా దేవుని మాట వింటే దేవుని స్వారూప్యాన్ని మనం సంపాదించుకోగలుగుతామో వినాలి. మనం వినాలి. విన్నప్పుడే మన జీవితాలు మలుచుకోగలుగుతాం. విన్నప్పుడే అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. దేవుని కోరికను నెరవేర్చగలిగే బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలంటే మనం దేవుని మాటను ఎలా వినాలంటే భయభక్తులతో వినాలి. భయభక్తులతో వినడం గురించి ఒక వ్యక్తి చాలా ఎగ్జాంపుల్గా బైబిల్లో మనం బాగా గమనించగలుగుతాం. దేవుని వాక్యాన్ని ఎలా వినాలి అనే అంశంలో మనం ఉన్నాం. దానికి ఉదాహరణగా మీరు వాక్యం అంతటిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి సమూయేలు గారిని మీరు గమనించగలిగితే, సమూయేలు గారి గురించి ఆ తల్లి గారి పేరు హన్నా. హన్నా గారు ఎంతో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి ఆ వరాన్ని పొందుకుని గర్భఫలాన్ని పొందుకుని తను గర్భవతి అయి ఒక కుమారుని కని ఎవరికి ఇచ్చింది? తిరిగి దేవునికే ఇచ్చే ప్రార్థన చేసుకుంది. ఈ ప్రార్థన చేసుకున్న తల్లి తిరిగి సమూయేలు గారిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి అప్పగించింది. వాస్తవంగా మాట్లాడితే చిన్న పిల్లల్ని మనం స్కూల్కి తీసుకెళ్ళడం చాలా చాలా కష్టం. ఈ వయసులో వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ దగ్గర ఉండే చాలు, ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు ఎంత ఫీజులు కట్టారు, ఇన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళకే అనవసరం. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చక్కగా అమ్మ ఏదో టైంకి భోజనం పెడుతుంది, చక్కగా నిద్ర పుచ్చుతుంది, చక్కగా ఆడిస్తుంది, చక్కగా ఇదే గొడవ. వీళ్ళు అయ్యో నాకు నన్ను వీళ్ళు ప్రేమించి ఇంత ఫీజు కట్టారు, నన్ను ప్రేమించి ఇంత ప్రయాసపడుతున్నారు అనే ఆలోచన వాళ్ళ మనసులో, చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏమి రాదు. కానీ ఈ సమూయేలు గారు ఇంకా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే సమూయేలు గారిని అలా తీసుకువెళ్ళి దైవ సేవకుడికి అప్పగించింది. చూడండి, అప్పగించినప్పుడు వాస్తవంగా మాట్లాడితే ఆ పిల్లవాడైన సమూయేలు గారు ఏమాత్రం అంగీకరించుకోరు. ఎలా పెంచిందంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పిస్తూ పెంచింది. దైవ సేవకులకు ఎలా లోబడాలో నేర్పిస్తూ పెంచింది. ఇతను రేపు రాగల దినాల్లో దేవుని పరిచర్య ఎలా చేయాలో నేర్పిస్తూ పెంచింది. ఆ వయసు నుంచే ఆ చిన్న బాలుడే నేను దేవుని సేవకుందని పెరిగాడు. చాలా భయభక్తులతో పెరిగాడు, చాలా వినయ విధేయతలతో పెరిగాడు, భక్తి శ్రద్ధలతో పెరిగాడు. దేవుని సేవకునికి ఎప్పుడైతే ఆ తల్లి తీసుకొచ్చి దైవ సేవకుడికి అప్పగించిందో, మీరు వాక్యం చదవండి సమూయేలు గ్రంథాల్లో, ఆ దైవ సేవకుడికి ఏలీ గారికి సాష్టాంగపడి నమస్కారం చేశాడు సమూయేలు గారు. హల్లెలూయా. ఇలాంటి భక్తి శ్రద్ధలు కలిగిన మన జీవితాల్లో అలాగ దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం వినగలిగినప్పుడు మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా మనం కూడా దేవునికి సంపూర్ణమైన భయభక్తులు కలిగి దేవుని మాట వినే పరిస్థితి మన బ్రతుకుల్లో ఉంటుంది. చూడండి, ఏమాత్రం మన జీవితాల్లో చూడండి, ఇక్కడ తల్లి ఎంత బిడ్డ కొరకు ఎంత సమర్పణతో సమ్మతించిందంటే, ఈ బిడ్డ నా బిడ్డ ఏం కాదు. చూడండి, ఏ బిడ్డ అయినా సరే, అమ్మ ఈ బిడ్డ కొంతకాలం తర్వాత నీ దగ్గర ఉండడంటే ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ఈ అబ్బాయి నీ దగ్గర 10 సంవత్సరాల తర్వాత ఉండడమ్మా అని ఎవరైనా మన పెద్దలు దైవ సేవకులు చెప్తే
ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోద్దో మనం అర్థం చేసుకోండి ఒకసారి. తల్లి ఎంత విలవెల్లాడిపోద్దో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కానీ తల్లి మనసు కఠినం చేసుకుంది. ఎందుకోసం అంటే ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ దేవుని బిడ్డ. కాబట్టి ఈ బిడ్డను చాలా భయభక్తులతో నేను పెంచాలి, బిడ్డను చాలా క్రమశిక్షణలో నేను పెంచాలి, బిడ్డను దేవునికి సమీపంగా నేను పెంచాలనే సమర్పణతో సమ్మతించి తన బిడ్డను పెంచడం ప్రారంభించింది. ఏ మాత్రం తల్లి సమ్మతికి తాను కూడా సంపూర్ణంగా లోబడి, ఒక్క మాట కూడా వ్యతిరేకంగా, ఒక్క మాట కూడా విరోధంగా నేను ఇక్కడ ఉండను అనే మాట ఎప్పుడు సమూయేలు గారు చెప్పకుండా చాలా భయముతో, చాలా భక్తితో, చాలా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి దేవుని మాటను ఎలా విన్నాడు అంటే భయభక్తులతో అనే మాట మనం విన్నాం కదా. ఈ భయభక్తులను చెప్పడానికి గల కారణం ఏమిటంటే చాలా చిన్న వయసులోనే దేవుడు ఆయన తన దైవ సేవకుల సమక్షంలో మందిరంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఒకసారి పిలిచారు. సమూయేలు అని పిలుస్తున్నప్పుడు వెంటనే అంత గాఢ నిద్రలో ఉన్న ఈ సమూయేలు గారు వెంటనే లేచి తన గురువు గారి దగ్గర ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా చిత్తం మీ దాసుడు, అయ్యా మీరు నన్ను పిలిచారు, ఏం చేయమంటారు అని అంటే ఆ ఏలి గారికి ఇదేంటి నేను పిలవలేదు, నేను నిన్ను పిలవలేదు అని చెప్పారు. మళ్ళీ రెండోసారి సమూయేలు అని పిలిచినప్పుడు వెంటనే మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి మళ్ళీ వారి గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు నన్ను పిలిచారండి అని అంటే లేదు లేదు నేను నిన్ను పిలవలేదన్న. ఎప్పుడైతే ఈ గురువు గారికి ఒక అర్థమైంది, అయ్యో ఈ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, కాబట్టి సరే ఈసారి కనుక నిన్నెవరైనా పిలిస్తే నువ్వు ఎలా చెప్పు, నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిని. ఇంత భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉన్న ఈయనకు దేవుని స్వరం వినడానికి కారణం ఏమిటంటే ఆయన భయభక్తులతో కలిగిన జీవితాన్ని అవలంబించుకున్నాడు, ఆ జీవితానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. చిన్న బిడ్డ అండి, ఎంత లోబడగలుగుతాం చెప్పండి? చిన్న బిడ్డ అండి, దేవుని మాట ఎలా వినగలుగుతాం చెప్పండి? తను పెంచిన విధానం, తన తల్లి తన పెరిగిన విధానం, దేవుని సన్నిధిలో భయభక్తులతో ఆయన మాట వినాలి, భయభక్తులతోనే దేవుని మందిరంలో ఉండాలి, భయభక్తులతోనే మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి అనే భయము భక్తి సమూయేలు గారికి ఉంది. కాబట్టి ఆయన ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్తగా అభిషేకించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, నియమించబడ్డాడు. దీనికి కారణం ఏమిటంటే దేవుని మాటను ఎలా వినాలో ఆయనకు బాగా తెలుసు. భయభక్తులతో దేవుని మాట విన్నవారిని ఏనాడు కూడా ఆయన త్రోసివేసే దేవుడు. మన జీవితాల్లో మనం అన్నీ కలిగి ఉంటాం, క్రమశిక్షణతో ఉంటాం, క్రమం తప్పకుండా మందిరానికి వస్తాం, కానీ భయభక్తుల విషయాల్లో ఎక్కడో మన లోపం కనబడిపోతూ ఉంటాయి. మనకు ఒక ఎంఆర్ఐ స్కాన్ కనుక తీసి దేవుడు ఎదుర్కొంటూ పెట్టాడంటే ప్రతి విషయంలో మనం సంపూర్ణంగా భయభక్తులు కలిగి బ్రతికిన బ్రతుకు మన జీవితాలు కాదని మనం ఒప్పుకోవాలి. దేవుని కోరిక ఏమిటి అంటే నీవు దేవుని మాట వినాలి. ఆ మాట ఎలా వినాలంటే భయభక్తులతో. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకు మనం దేవుని కోరికను నెరవేర్చగలగాలి, ఎందుకు మనం దేవుని కోరికను నెరవేర్చడానికి ప్రయాసపడాలి అంటే దేవుడు నిన్ను కలుగు చేశాడు కనుక, దేవుడే తన విలువైన ప్రాణాన్ని అర్పించి నీ కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ఆయన కోరికను నెరవేర్చగలిగిన బాధ్యత నీ మీద నా మీద ఉందండి. చూడండి, మన కన్న తల్లిదండ్రుల విషయంలో మనం ఎంత కన్సర్న్ కలిగి ఉంటాం. మన తల్లి అడుగుతుంది, నాన్న నాకు ఇది తినాలని ఉందరా అని అంటే నన్ను అడుగుతూ అంటామా, మనం చేదరించుకుంటామా, అసహించుకుంటామా? మన కన్న తల్లి ఏదో ఒక చిన్న కోరిక అడిగితే మనం ఖచ్చితంగా దాన్ని తీరుస్తాం. మరి మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు కోరిక మనం తీర్చగలుగుతామా? తీర్చే స్థితి, తీర్చగలిగే పరిస్థితి మన బ్రతుకుల్లో ఉందా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మన బ్రతుకుల్లో దేవుని మాట మనం వింటే మనం ఆయన కోరికను నెరవేర్చిన వారు. మనం ఎలా వినాలంటే భయభక్తులతో దేవుని మాట. రెండు, ఎలా వినాలి అని మనం ఆలోచన చేస్తాం.
ఏంటి ఎలా వినాలని మీరు నా వాకు చెప్తున్నారు? దేవుడు మాకు 2 చెవులు ఇచ్చాడండి, ఈ 2 చెవులు ఎందుకు కలుగ చేశాడు కూడా చెప్తాం వినండి అంటాను. ఒక చెవితో వినాలండి, మరొక చెవితో విడిచిపెట్టాలండి అని చెప్తాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఎలా వినాలంటే శ్రద్ధతో వినాలి. ఎంత శ్రద్ధతో వినాలంటే, దైవ సేవకు నోటు నుంచి ఏదైనా ఒక మాట కనుక నేను మిస్ అయిపోతానేమో, దైవజనుడు లేకపోతే దేవుడి ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకుడు చెప్తున్న మాటల్లో నేను ఏదైనా మిస్ అయిపోతానేమో, నేను ఏదైనా పోగొట్టేసుకుంటానేమో అని శ్రద్ధ కలిగి వినాలి. ఎలా వినాలంటే చూడండి, మన తాత ముత్తాతలు, మన పెద్దవారు, మన పూర్వీకులు చనిపోయే ముందు ఎన్నారో వీలునామాలు రాసేవారు. చనిపోయే ముందు కొన్ని మాటలు ఇతరుల చెవుల్లో చాలా స్లోగా చెప్పేవారు. ఆ చెప్తున్నప్పుడు అశ్రద్ధగా వింటాం మనం. ఒరే గోడ బద్దలు కొడితే అందులో బంగారం పెట్టాను రా అన్నాడు అనుకోండి, ఎలా వింటాం మనం? అయ్యి బాబోయ్ చాలా శ్రద్ధగా, ఆ బీరువాలో చిన్న కొండ ఉంటుందిరా, ఆ కొండ నిండా డబ్బు పెట్టాను రా అనడం ఎలా ఉంటుంది? ఎంత శ్రద్ధగా వింటాం? అసలు ఆ శ్రద్ధకి మామూలుగా ఉండదు మనం. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎవరు ఏం చెప్పుకుంటే మాకేటండి, చెప్పుకోండి, మేము మాత్రం ఎలా వినాలో అలాగే వింటామన్నట్టు ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నాం అనుకోండి, ఎంత మేలు జరుగుతుందో. ఒక చాలా బలహీనుడు, చాలా తక్కువ చేయబడిన వాడు ఒక ఉదాహరణ చెప్పాడు బైబిల్లో. దాన్ని ఒకసారి మనం చదువుదామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం మనం గమనించగలిగితే, తృణీకరించబడినవాడు, త్రోసివేయబడినవాడు, త్రోవ పక్కన ఉండేవాడు ఒక అద్భుతమైన సందేశాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 47 చదవండి అమ్మా. బయలుదేరి వచ్చుండగా తిమాయి కుమారుడు బర్తమయ అని బుద్ధి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలు పెట్టెను. ఓడకుండమని అనేకులు వారిని గద్దించిరు గాని, వారు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు. చూడండి, ఈ వ్యక్తి చాలా గుర్తింపు కలిగిన వ్యక్తి. ఎందుకు గుర్తింపు అంటున్నానంటే, వీళ్ళ తండ్రి గారి పేరు కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఈ భిక్షాటన చేసే ఈ వ్యక్తి పేరు కూడా భర్తమయి అని రాసింది. చాలామంది పేర్లు బైబిల్లో రాసి ఉంచి ఉండలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు ఎవరి పేర్లు రాయాలో, ఎవరి పేర్లు ఉంచాలో దేవునికి బాగా తెలుసు. కనుక ఈ త్రోవ పక్కన ఉండే ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తి, త్రోసివేయబడిన ఈ వ్యక్తి, తృణీకరించబడిన ఈ వ్యక్తి ఎవరంట? పుట్టికతోనే గుడ్డివాడు అని మనం వింటాం. ఈ గుడ్డివాడు అసలు ఎప్పుడు ఎవరిని చూడలేదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ వాళ్ళు వీళ్ళో తెలియదు, అక్కడ ఆయన ఉంటున్న ప్రాంతం పక్కన ఎంత అసహ్యంగా ఉందో తెలియదు, ఏమీ తెలీదు. కారణం ఏమిటంటే ఈయన పుట్టిక గుడ్డి కలిగిన వ్యక్తి. కానీ ఈయనకు ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే వినగలిగిన శక్తి. చూడండి, గుడ్డివారు చాలా బాగా వింటారు. వాళ్ళ స్పర్శతో కూడా వాళ్ళు గమనించుకోగలుగుతారు. నేను గుడ్డివారి మధ్య కొంతమందిని గమనించినప్పుడు చాలా అసలు వాళ్ళు నడిచినంత క్రమశిక్షణతో మనం చాలా అశ్రద్ధగా నడుస్తాం. కానీ వాళ్ళు అడుగు లెక్కేసుకుంటారు. ఎక్కడ ఏముందో వాళ్ళకి తెలిసినట్టుగా, ఆ ఇల్లు కట్టిన మేస్త్రికి కూడా తెలియదు అన్నట్టుగా నడుస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈయన ఎక్కడా కూడా గమనించగలిగే అవకాశం లేదు, చూపు లేదు కనుక. కానీ చాలా శ్రద్ధగా వినగలిగిన అవకాశం ఈయనకుంది. దేవుని మాటలు ఎన్నో సందర్భాల్లో విన్నాడు, దేవుని గురించిన కార్యాలు ఎన్నో సందర్భాల్లో విన్నాడు. ఇప్పటికీ ఆయనకి సమయం వచ్చింది, ఆ దారిన నజరేయుడని యేసు వెళ్తున్నాడని విన్నాడు. అంతే. విన్నవాడు ఉన్నపాటుగా
ఇంకెక్కడా కూడా తను అదుపు చేసుకోలేకపోయాడు. ఎందుకోసం అంటే ఈ గుడ్డితనాన్ని తొలగించుకోవాలి. ఈ గుడ్డితనాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవరు లేరని ఎంత శ్రద్ధతో ఉన్నాడంటే ఇంకక్కడ ఎంతమంది ఉన్నారో, ఎవరు ఇతను ఆటంకపరుస్తారో, ఎవరు ఇతను అభ్యంతరపరుస్తారో, ఎవరు తృణీకరిస్తారో ఏమీ చూడలేదు. ఒకటే ఒక్క కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించు. వాళ్ళు చెప్తున్నవే ఆపు అంటే మరింత బిగ్గరగా కేకలు వేసి ప్రభువుని పిలిచాడు. ఈలో ఉన్నటువంటి మనం గమనించగలిగితే ఎంత శ్రద్ధ ఉందో చూడండి. దావీదు కుమారుడు అని సంబోధించాడు. అంతేకాదు ఈయన నన్ను స్వస్థపరచగలడని నమ్మాడు, నన్ను బాగు చేయగలిగిన వాడని నమ్మాడు. వెంటనే మీరు వాక్యం తర్వాత అలా చదవండి, యేసు వాడి మాట విని అక్కడ నిలిచి అనే మాట మనం గమనించాలి. ఒక గుడ్డివాడు పిలిస్తే, తృణీకరించిన వాడు పిలిస్తే, ఎక్కడ త్రోవ పక్కన ఉన్నవాడు పిలిస్తే, తక్కువ చేయబడిన వాడు పిలిస్తే యేసయ్య నిలిచిపోయాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఎంత శ్రద్ధగా ఆయన గురించి ఆయన మాటలు విన్నాడో యేసు ప్రభు వారికి బాగా తెలుసు. ఎందుకంటే హృదయము అంతరంగము పరిశీలించగలిగిన దేవుడు మన దేవుడు. ఈయన ఎలాంటి వాడంటే నీ హృదయ స్థితి ఎదిగిన వాడు. అసలు నీ పేరు, నీ తీరు అన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. ఈ గుడ్డివాడు మనుషులు ఎవరు ఇతను లెక్క చేయకపోయినా దేవుడు వెంటనే అక్కడ నిలిచిపోయాడట. అదిగో ఎవరో నన్ను పిలిచారు కదా అని తీసుకురాడు. అన్ని వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఎవరో భిక్షాటం చేసుకుని ఒక గుడ్డివాడు పిలిస్తే ఈయన ఆగి ఆయన పిలమంటున్నారు ఏంటని. వెంటనే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వచ్చినా నువ్వేం భయపడొద్దు, నేను ఆయన పిలుస్తున్నాడు అనగానే వెంటనే అక్కడ చేసిన ఒక అద్భుత విశ్వాసంతో ఆయన చేసిన పని ఏంటంటే తన బట్ట పారేశాడంట. హల్లెలూయా. వెంటనే విశ్వాసంతో ఏం చేశాడంట, తనకి ఏదైతే ఉపయోగకరంగా ఉందో చూడండి. భిక్షాటం చేసే వాళ్ళకి చాలా ప్రాముఖ్యం ఏంటంటే వాళ్ళ ముందు ఒక గుడ్డ లాంటిది, ఒక బట్ట లాంటిది పంచుకుంటారు. ఇందుకోసం ఎవరైనా భిక్షం వేస్తే అందులో ఇది ఏం చేశాడంట తీసి వెంటనే చూడండి ఎంత గొప్ప విశ్వాసం అంటే ఇంక దీంతో నాకు పని లేదు, ఇంకా ఇది దీని అవసరమే నాకు లేదనుకున్నాడు. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలయ్యా, ఇంత పెద్ద కేకేసావు, నన్ను పిలిచావు, నా దగ్గర రావడానికి ఇష్టపడ్డావు, ఏం కావాలి నీకు అంటే ఇతను ఎంత సూటిగా చెప్పాడంటే కొంతమంది ఏం చెప్తారంటే నాన్న నీకు ఏం కావాలి అని అడిగితే వాస్తవం ఇతను ఏం చెప్పొచ్చు తెలిసి ఇతను నేను ఇంతకాలం నుంచి అడుగుకుంటున్నానండి, వీళ్ళు ఎవరు నన్ను గుర్తించలేదు, నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు, నేను ఎలా బతుకుతున్నానో నాకు తెలియదండి అని ఈ కాకమ్మ కథలంతా చెప్పచ్చు. కానీ వెంటనే స్ట్రైట్గా ప్రభు అడిగాడు నీకేం కావాలి అని స్ట్రైట్గా అడిగితే మరింత స్ట్రైట్గా చెప్పాడు ఏంటంటే నాకు కడు దృష్టి కలిగితే అని చాలా సూటిగా మాట్లాడితే నీ విశ్వాసమే నిన్ను వెళ్ళిపో అన్నాడు. వెంటనే వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళను అని దేవుని వాక్యం. హల్లెలూయా. చూడండి, శ్రద్ధ కలిగి మనం దేవుని మాట వింటే గుడ్డివాడే చూపు పొందగలిగితే, శ్రద్ధ కలిగి దేవుని మాట విన్నవాడు తిరిగి జనజీవన స్రవంతిలో ఆయన కూడా చూపు పొందిన వాడిగా తిరగగలిగాడు, బ్రతకగలిగాడు. ఈ రోజున దేవుని మాటను మనం ఎలా వింటున్నాం? శ్రద్ధ కలిగి వింటున్నామా? మరి శ్రద్ధ కలిగి వింటే మన జీవితాలు ఇంకా కొన్ని కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? దేవుని కోరికను నెరవేర్చడానికి నేను దేవుని మందిరానికి వచ్చాను అని చెప్పుకుంటున్న మనం ఆయన మాట ఎలా వింటున్నామంటే భయభక్తులతో వింటున్నామా లేదా? శ్రద్ధ కలిగి దేవుని మాట వింటున్నామా లేదా? నేను పరీక్షించుకోవాల్సిన సమయం, పరిశోధన చేసుకోవాల్సిన సమయాల్లో మనం ఉంటున్నాం. ఖచ్చితంగా మనం దేవుని కోరికను నెరవేర్చే స్థితి మన బ్రతుకుల్లో ఉండాలి. లేకపోతే మనం ఏమాత్రం దేవుని కోరికను నెరవేర్చలేము. దేవుని మరొక కోరిక ఏంటంటే ఆయన తన స్వారూప్యంలో మనల్ని చూడాలనేది ఆయన కోరిక. మనం ఎలా చూడాలనుకుంటున్నాడంటే క్రీస్తు స్వారూప్యంలో మనల్ని చూడాలని మా పరమ తండ్రి అని దేవుని కోరిక. మన జీవితాల్లో ఈ క్రీస్తు స్వారూప్యం అంటే ఏంటి అని మీరు నన్ను అడిగితే
మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎలా అనుకుంటాం, క్రీస్తులాగా ఒక అంగీ ధరిస్తే క్రీస్తు స్వారూప్యమా? క్రీస్తులాగా ఒక చక్కటి జుట్టు పెంచుకుంటే అది క్రీస్తు స్వారూప్యమా? లేకపోతే క్రీస్తులాగా కొంతమందిని వెంటేసుకుని వెళ్తే అది క్రీస్తు స్వారూప్యమా? లేకపోతే కొన్ని విషయాలు వదులుకుంటే క్రీస్తు స్వారూప్యమా? ఇదేది క్రీస్తు స్వారూప్యం కాదు. క్రీస్తు స్వారూప్యం అంటే మనం ఆయన దైవత్వాన్ని మన దీనత్వంలో కనబరచగలగటం. హల్లెలూయా. మన జీవితాల్లో క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వభావం నీకు కావాలి అంటే, దేవుని కోరికను నెరవేర్చాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దీనత్వాన్ని మనం ధరించుకోవాలి. దేవుడు ఆయన దేవుడై ఉండి దీనుడై ఈ లోకానికి నర శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రిక్తునిగా తనను తాను దాసుడి రూపం దాల్చుకున్న గొప్ప దేవుడైన ఆయన మాదిరి ఏంటంటే మనం కూడా దీనత్వంగా బ్రతకాలి అనేది దేవుని కోరిక. దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. ఎవరు దీనుడై, ఆ మాటను మన బ్రతుకుల్లో యెషయా గ్రంథం 66:2 ఎవరైనా చదవగలిగితే మన దీనత్వం ఏంటో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నో వారిని నేను దృష్టిస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మా జీవితాల్లో మనం దైవత్వాన్ని కలిగిన మనం దీనత్వాన్ని మాత్రం మనం బ్రతుకుల్లో కనబరచడానికి ఇష్టపడం. దేవుని స్వారూప్యంగా ఉండడానికి మన బ్రతుకుల్లో దీనత్వాన్ని, దేవుని మనకు అనుగ్రహించిన ఆ దైవత్వములో ఉన్నటువంటి గుణలక్షణం దీనత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కోరిక నెరవేర్చగలుగుతాం. అంతేకాదు ఆయన తన పరిశుద్ధతను మన నుండి కోరుకునే దేవుడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూచి ఉండలేరు అని దేవుని వాక్యము. మనం దేవుని కోరికను నెరవేర్చాలి అంటే మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనం పరిశుద్ధతను మన జీవితాల్లో నిత్యము దాని కొరకు ప్రయాసపడేవారంగా ఉండాలి. పరిశుద్ధత అనేది మనకు ఒక అలంకరణగా చేసుకోవాలి. కీర్తన గ్రంథం ఉంది, పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. ఇలాంటి పరిశుద్ధతను నీ జీవితంలో, నా జీవితంలో కలిగి లేకపోతే మనం దేవుని కోరికను నెరవేర్చలేము. ఇలాంటి పరిశుద్ధత కొరకు ప్రయాసపడకపోతే మనం దేవుని కోరికను ఏమాత్రం సంపూర్తి చేయలేము అని మనం గ్రహించాలి. దేవుని కోరికను నెరవేర్చడానికి పూనుకున్న మన జీవితాల్లో ఎప్పుడైతే ఆయన సంపూర్ణతలోనికి మన బ్రతుకులు ఉంచుకోవడానికి ఇష్టపడతామో, పరిపూర్ణతలోనికి ఉంచుకోవడానికి ఇష్టపడతామో, మన జీవితాల్లో ఆయన కోరికను మనం నెరవేర్చగలుగుతాం. చూడండి, నేను సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రం మనం ఇష్టపడలేం. పౌలు గారు ఎంత మంచి మాటలు చెప్పారంటే, ఆయన నేను నాకు కలిగి ఉన్నది సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణంగా మనకున్న సమస్తాన్ని ఆయనకు మనం సమర్పించుకోవడమే. చూడండి, ఏదైనా ఒక ఉద్యోగం ఉందనుకోండి, కొంతమందిని మనం కాయలేము. ఒక మంచి ఆస్తి ఉందనుకోండి, వాళ్ళని మనం అదుపు చేయలేము. కానీ పౌలు గారు ఆనాడు పౌరసత్వం కలిగిన వాడు, రోమా ప్రభుత్వ పౌరసత్వం కలిగిన వాడు, చాలా వేదాంతి, చాలా పండితుడైన ఆయన ఈ రాత్రి మనకు చెప్తున్న మాట ఏంటి, నాకు ఉన్నదంతా కూడా నేను సమస్తాన్ని పెంటతో సమానంగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంత మంచి మాటలు చెప్పాడండి. అంతేకాదు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును, ఎంత అనుభవపూర్వకమైన మాటలు చెప్పాడంటే ఆయన. మనం దేవుని కోరికను నెరవేర్చాలి. ఈ ఆత్మాభివృద్ధి కూడికల్లో మనం ఏదో సమయానికి దేవుని సేవకుల మాటను బట్టి వచ్చాం, మనం దేవుని మందిరంలో ఉన్నాం, వెళ్ళిపోయాం అనిపించుకోవడానికి కాకుండా, ఏంటి అసలు నా జీవితం ఎలాంటిది, దేవుని కోరికను నెరవేర్చగలిగే స్థితి నా బ్రతుకులో ఉందా,
నేను దేవుని మాటను భయభక్తులతోనే విని ఆయన కోరికను నెరవేర్చగలుగుతున్నాను. నేను దేవుని మాటను శ్రద్ధతోనే విని దేవుని కోరికను నెరవేర్చగలుగుతున్నానా? అంతేకాదు నా జీవితంలో నేను దేవుని స్వరూప్యాన్ని సంపాదించి ఆయన కోరికను నెరవేర్చగలుగుతున్నానా లేదా అనే ఆలోచన నీ మనసులోకి రావాలి. నీ మనసులోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే ఈ కూడిక ఎందుకోసం ఏర్పాటు చేశాడంటే దేవుడు నిన్ను ఎక్కడ నువ్వు ఆగిపోయావో అక్కడే ఉంచేయడానికి ఇష్టం లేదు దేవుడికి. నిన్ను అక్కడి నుంచి లేచి నిన్ను కొంత దూరం తన ఆత్మతో నింపి తను బలపరిచి నిన్ను ఆయన కొరకు ఆయన స్వారూప్యంలోకి చేసుకోవడానికి దేవుడు చాలా కోరిక, చాలా తృష్ణ, చాలా వాంఛ కలిగిన వాడు ఆయన. ఎక్కడైనా మనం ఆగిపోయాం అనుకోండి, దేవుడు ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టేవాడు కాదు. చూడండి, దైవ సేవకులు కొంతమంది ఆత్మలో కొంతమంది విశ్వాసంలో వెనకబడిపోతుంటే పోతే పోయిందిలే అని అనుకుంటారా పాస్టర్ గారు? రాలేదా? రాకపోతే రాకపోయింది, నాకేం పర్వాలేదు, వస్తేనే ఆవిడకి ప్రయోజనం అని దైవ సేవకుడు ఎప్పుడు కూడా అనుకోరండి. ఎందుకోసం అనుకోరంటే నీ ఆత్మకు సంబంధించిన బాధ్యత దైవ సేవకుడికి ఉంది కనుక. రేపటి దినాన్ని దేవుని ఎదుట నిలబెట్టవలసిన బాధ్యత దైవ సేవకుడిది కాబట్టి ఎప్పటికప్పుడు అమ్మ ఎలా ఉంటున్నారు మీరు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ విశ్వాస పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందని ఎప్పటికప్పుడు నిన్ను రేపే పనిలో ప్రభు దైవ సేవకులు ఉంటారు. అందుకే కొంతమంది దైవ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు కన్నీరు కార్చి నా పరిస్థితి ఎలా ఉందండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి. నా పరిస్థితి ఎలా ఉందండి, నా భర్త నా మాట వినే పరిస్థితి లేదండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. దైవ సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. మన కుటుంబాలు కట్టబడతాయి. మనము దినదినము అభివృద్ధి చెంది ఆత్మలో బలపడి విశ్వాసంలో స్థిరపడి దేవుని కొరకు మనం ఈ పనంతా దేనికోసం చేస్తున్నామంటే దేవుని కొరకు మాత్రమే. రేపటి దినాన్ని మనం ఆయనతో ఉండడం కోసమే ఈ ప్రయాస అంతా. అంతేగాని ఇప్పుడేదో దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం ద్వారా మనకు ప్రయోజనం లేదు. మన బతుకుల్లో దేవుని కోరికను నెరవేర్చగలిగే స్థితిగతి మనకు రావాలి. ఈ రాత్రి ఆ కోరికను నీవు నెరవేర్చగలిగే పరిస్థితి నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా దేవుని స్వరూపంలో ఉన్నట్టే, దేవుని స్వభావంలో ఉన్నట్టే, దేవుని పోలికలో ఉన్నట్టే. నా జీవితంలో కూడా ఎన్నో రకాల కోరికలు. నేను కూడా మనిషినే కదా. నా జీవితంలో నేను నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. నా జీవితంలో నేను చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే దేవుడు మా కులస్తుడే అంటాను ఒక సందర్భంలో. ఎందుకోసం అంటారంటే ఆయన చెప్పారు వాక్యంలో, నేను పరమ కుమ్మరిని అన్నాడు లేదా ఆయన? మేము మామూలు కుమ్మరులు అంటే మేము కుమ్మరి జాతికి చెందిన అంటే దేవుడు మా కులపోడే అని అనుకుంటాను. అసలు సరదాగా అన్నాను అంతే. చూడండి, దేవుడు మా జీవితాల్లో ఆయన పరమ కుమ్మరి అని ఆయన పిలుచుకున్నారు. మేము సాధారణమైన కుమ్మరి, కొండలు తయారు చేసే జాతికి చెందిన వాళ్ళు. చిన్నతనం నుంచి మా తాతలు, మా తండ్రులు, మా చిన్నాన్నలు, మా మావయ్యలు కొండలు చేస్తుంటే కళ్ళారా చూసేవాడిని. కళ్ళారా చూసి మట్టి తొక్కేవాడిని చూసేవాడిని, కొండలు తయారు చేసేవాడిని చూసేవాడిని, కొండలు కాల్చేవాడిని చూసేవాడిని, కొండలు అమ్మేవాడిని చూసేవాడిని. అన్నీ నేను కూడా చాలా సందర్భాల్లో కొండలు అమ్మిన వ్యక్తిని, కొండలు నా చేతితో పట్టుకుని మార్కెట్కి తీసుకువెళ్ళిన వ్యక్తిని. చిన్నతనం నుంచి మా తండ్రి గారు ఈ నల్ల మందు కారణాన్ని బట్టి అప్పట్లో నల్ల మందు వేసేవారు. పిల్లలు బాగా ఎదుగుతారు, ఆకలి బాగా వేస్తుంది అని పెద్దవారికి బాగా తెలుసు. ఈ నల్ల మందు వికటించడంలో మా తండ్రి గారు మైండ్ మెచ్యూర్ అవ్వక చిన్నపిల్ల మనస్తత్వంలోనే ఉండిపోయారు. ఇలాంటి భర్తను నా తల్లి భర్తగా అంగీకరించి వివాహం చేసుకుని 3 బిడ్డల్ని కని పెంచి చాలా పేదరికంలో మేము బ్రతికేవాళ్ళం. మా నాన్నగారు ₹10 జీతంతో, ఎంతండి, కాకినాడ SRMDలో ఈయన పెద్ద ఎంప్లాయ్, మళ్ళీ ఈయన స్వీపర్ పని చేసేవారు, అంటే తుడిచేవారు. ఏం చదువుకోలేదు. మా తల్లిగారు ఏం చదువుకోలేదు. ఇలాంటి నిరుపేద పరిస్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఎంత గొప్పగా ఆకర్షించాడంటే, దేవుడు ఎంత గొప్పగా జ్ఞాపకం చేసుకున్నాడంటే, నేను మా ఖాళీ సమయాల్లో చదువుకుంటున్నప్పుడు నా ఖాళీ సందర్భాల్లో నేను
కిరాణా కొట్లో పనిచేసేవాడు, పాల వ్యాపారికి సహకారంగా ఉండేవాడు, బట్టల షాప్ దగ్గర బయట నిలబడి అయ్యా రండి లోపల బట్టలు ఉన్నాయి సార్ రండి సార్ అని పిలుస్తారు కదా, అలాంటి పని చేశాను. ఇలాంటి అంటే నేను చదువుకోవడానికి అవసరమైన డబ్బు సంపాదించు. మా అమ్మగారు అనేవారు, మనం చదివించుకునే స్థితి మన దగ్గర లేదు, నువ్వు చదువు ఎంత బేగా ఆపేస్తే అంత మంచిదనేవారు. కానీ చదువును ఆపుకోవడం నాకు ఇష్టం లేక నా బుక్స్ మీద కొనుక్కోవడం కోసం, నా ట్యూషన్ ఫీజుని కట్టుకోవడం కోసం, నా పెన్నులు, నా బ్యాగ్, నా ప్యాడ్ ఇవన్నీ కొనుక్కోవడం కోసం ఏం చేసేవారంటే ఖాళీగా ఉండేవాడిని కాదు. తెల్లవారుజామున 5 గంటలకు లేచి సైకిల్ మీద ఎక్కడో రామేశ్వరం వెళ్ళి పాలు ఇచ్చి అక్కడికి ఇస్తే రోజుకి 5 రూపాయలు ఇచ్చేవాడు. ఈ షాప్ దగ్గర బయట నిలబడి వాళ్ళు పిలుస్తుంటే రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారు. సెలవుల్లో కిరాణా కొట్లో పనిచేస్తే రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారు. ఈ 5 రూపాయలు దాచుకుని స్కూల్లో ట్యూషన్లో నాకు అవసరాలన్నీ తీర్చుకుంటూ ఎట్టకేలకి నేను పిహెచ్డి 10th క్లాస్ చదివాను. పిహెచ్డి అంటే మా ఇంట్లో నేనే చాలా 5 అన్నదమ్ములు మా కజిన్ బ్రదర్స్తో ఒక్కడు 10th క్లాస్ చదివినోడు నేను. అంటే మా అమ్మగారు చదవద్దు అనేవారు ఎప్పుడు చూసిన. చదువు మనకు మా నాన్నగారు కానీ మా తాతయ్య గారు కానీ ఎవరూ చదువుకోలేదు. ఒరే మనకు చదువు అవసరం లేదు, ఏదైనా పనిలోకి వెళ్తే 4 రూపాయల డబ్బులు మనకు దొరుకుతాయి అనేవారు. ఇలా నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. 10 కంప్లీట్ అయింది. ఇప్పటికే నువ్వు పిహెచ్డి కంప్లీట్ చేసావు, ఇంక వద్దంటే వద్దని బలవంతం చేస్తే ఒక సాధారణమైన బస్ క్లీనర్గా నేను నా జీవనోపాధిని ప్రారంభించాను. క్లీనర్గా NFCL నాగార్జున యూరియా ఫ్యాక్టరీలో నేను ఒక బస్ క్లీనర్గా పనిచేశాను. చాలా నమ్మకంగా శ్రద్ధగా పనిచేశాను. వెంటనే అదే కంపెనీలో ఒక GM గారికి, జనరల్ మేనేజర్ గారికి డ్రైవర్ని అయ్యాను. ఆ డ్రైవర్ వృత్తిని ఎంచుకుని తర్వాత ఒక ఆటో కొనుక్కున్నాను. చాలా కష్టపడేవాడిని. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేసేవాడిని. ఎక్కడ తృప్తి అనేది కానీ, ఇంత డబ్బు సంపాదించుకున్నాననే సంతోషం కానీ నా జీవితంలో ఎప్పుడూ లేదు. క్లీనర్గా పనిచేస్తున్నప్పుడు డ్రైవర్లకి వడ్డీలకు ఇచ్చేవాడిని, అంత గొప్ప సాక్ష్యం కలిగింది. కానీ ఎక్కడ కూడా తృప్తి లేదు నా బ్రతుకులో. ఒక దైవ సేవకుడు మా ఇంటికి వచ్చారు. ఆయనే మా ఆత్మీయ తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ MAP విజయ్ కుమార్ గారు. వారు నా ఆత్మీయ తండ్రి గారు. ఈ కార్యక్రమాల ప్రారంభంలో వచ్చారు, ఈ కార్యక్రమాల చివరిలో కూడా ఆయన వస్తారు. చాలా లాంగ్గా ఉంటారు విజయ్ కుమార్ గారు. ఆయన పరిచర్య ప్రయాణంలో నేను వారికి తారసపడ్డాను. నాన్న ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతులు ఏంటి అన్నీ అడిగారు. నేను ఏదో ఒక కంపెనీలో పనిచేస్తానని చెప్తే ఒకసారి మందిరానికి రా అని పిలిచారు. మందిరానికి రా అన్నారు. నాకున్న లక్షణం ఏమిటంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా దాన్ని అడిగితే సరే అన్నానంటే ఖచ్చితంగా చేస్తాను. సరే అన్నాను కదా అని ఆయన మాట తీసేలాగా మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తున్నప్పుడు అప్పటి వరకు ఈ మట్టిలో, అప్పటి వరకు ఈ మసిలో, అప్పటి వరకు ఈ దయనీయమైన పరిస్థితుల్లో నాకు అదొక పరలోకంలాగా అనిపించింది. హల్లెలూయా. దైవ సేవకులు మమ్మల్ని నాన్న ఎలా ఉన్నావు అని పలకరిస్తుంటే, బాబు ఇలా రా అని అంటుంటే, తండ్రి అని మన పిల్లల్ని ఎంత ప్రేమగా పిలుస్తుంటే అసలు ఆశ్చర్యపోయి పిల్లల్ని ఎలా పిలుస్తారా, ఇది పిల్లల్ని ఇలాగా చక్కగా దగ్గరికి తీసుకుని అవేమీ మాకు తెలియదు. అప్పుడు ఎప్పుడు ఇది మా కేక, ఇది మా కేక. కానీ దైవ సేవకుడు పిలిచే పిలుపు చాలా మాధుర్యంగా అనిపించి నేను వెంటనే దైవ సేవకుడిని బట్టి దేవుణ్ణి అంగీకరించాను. హల్లెలూయా. ఈ రోజున నేను కలిగి ఉన్న స్థితి, ఎక్కడైతే ఒక క్లీనర్గా దయనీయమైన పరిస్థితిలో ఉన్నానో, ఈరోజు నా పరిస్థితి ఎలా మార్చాడంటే దేవుడు నాకు ఒక భార్యని ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చాడు, ఒక లారీకి ఓనర్ని చేశాడు. హల్లెలూయా. అంటే సాధారణమైన వ్యక్తులని అసాధారణంగా దేవుడు నడిపించగలిగినాడు. ఈ రోజున కొంతమందితో నేను ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. నువ్వు ఉంటే బాగుంటుంది, మాతో కలిసి ఉంటే బాగుంటుంది, నువ్వు కూడా మాతో ఉండాలి అని దైవ సేవకులు కానీ మాకున్న సహవాసం కానీ. మీకు ఇక్కడికి వస్తున్న జోసెఫ్ గారు తెలిసి ఎంతమంది జోసెఫ్ గారు, వాళ్ళ సహకారంలో సాహచర్యంలో నేను సహవాసంలో ఉన్నాను. వారిని బట్టే నేను ఈ ప్రాంతంలో నిలబడ్డాను. వారు చాలా నాకు ఆప్తులు, నాకు మిత్రులు, నా స్నేహితులు. వారు నన్ను ఎంతో ప్రేమించి దేవుని సేవలో ప్రోత్సహించిన వ్యక్తి ఆయన. ఇలాంటి ఈ యొక్క పరిచర్యలో ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించి
నువ్వు పాట చాలా బాగా పాడుతున్నావు, పాటలు పాడితే బాగుంటుందని చెప్పారు. దేవునిలో అసలు ఈ గొంతు ఏమి పాడడానికి ఉపయోగపడే గొంతు ఏం కాదు, కానీ ఈ గాడిదను దేవుడు తన ఘనత కొరకు వాడుకున్నారు. హల్లెలూయా. కొన్ని పాటలు నేను పాడాను కొన్ని క్యాసెట్స్లో. ఒక 500 నుంచి 800 కలిగిన సంఘంలో దైవ సేవకులు ఒక ఆరాధకుడిగా, వర్షిప్ లీడర్గా, ఒక కొన్ని కార్యక్రమాలు ఒక బ్రాంచ్ చూడగలిగే వారిగా దేవుని సేవకులు నన్ను ఉంచారు. ఈ రోజున దేవుని మందిరంలో ఒక చిన్న పని చేసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. నా భార్య ఒక సండే స్కూల్ టీచర్గా దేవుని పరిచర్య చేయడానికి మా కుటుంబాన్ని అంతా కూడా ప్రభు సిద్ధపరిచారు. నా బిడ్డలు ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయింది, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అమలాపురం కిమ్స్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇలాంటి బిడ్డలను ప్రభు నాకు ఇచ్చి నన్ను ప్రభు చాలా ఘనపరిచారు. ఎందుకోసం అంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. దేవుని ఘనపరిచే వారిని దేవుని నిర్లక్ష్యం చేయలేను. దానికి ఉదాహరణ నేను. లేకపోతే ఎక్కడో సంతల్లో కుండలు అమ్ముకోవాల్సిన వ్యక్తిని నేను, ఎక్కడో మట్టి పిసుక్కోవాల్సిన వ్యక్తిని నేను, ఎక్కడో చేదరించుకోవాల్సిన వ్యక్తిని నేను ఈరోజు మీ మధ్యలో నిలబడ్డానంటే దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో చూడండి. ఎప్పుడైతే మనం ఆయన మాట శ్రద్ధగా వింటామో, ఎప్పుడైతే ఆయన మాట భయభక్తులతో వింటామో, ఎప్పుడైతే ఆయన స్వారూప్యంలోనికి రావడానికి ఇష్టపడతామో మనం ఆయన కోరికను నెరవేర్చగలిగిన వారం అవుతాం. కాబట్టి ఇలాంటి వారిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఈ రోజున మనం అనుకుంటాం, నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, నాకు ఎన్నో వాంఛలు ఉన్నాయి, మరి ఇవన్నీ తీర్చుకోకపోతే ఎలాగనుకుంటాం. కానీ దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుని లేఖనం ఉంది, నీ హృదయ వాంఛలు ఆయన తీర్చేదేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు. ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి, అసలే నా పరిస్థితి ఇంక ఎలా ఉంటుంది అనే భయం ఏమాత్రం మనం పడవలసిన అవసరత లేదండి. ఎప్పుడైతే ఆయన కోరికలను మన కోరికగా మనం మలుచుకోగలుగుతాము, ఆయన కోరికను మన కోరికగా మనం భావించగలుగుతామో ఆయన నీ కోరికను కూడా నెరవేర్చగలిగిన వాడు. హల్లెలూయా. అసలు ఎప్పటికీ కూడా నిన్ను ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి, విడిచిపెట్టడని. చూడండి, మరి సాతాను కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఆయన కోరికలు ఏంటి అనుకున్నారు? నిన్ను దేవుణ్ణి చాలా దూరం చేయాలి అనే కోరిక, నిన్ను ఈ లోకంలో ఎలా పడేయాలి అనే కోరిక. ఇంకా కాదు, సాతానుకున్న కోరికలు అసలు వర్ణించలేము మనం. దేవుని చిత్తాన్ని నుంచి ఎలా తొలగించాలి, దేవుని నామానికి నీవే అవమానంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన కోరికలు. నిన్ను కూడా ఆయన ఒక సాధనంగా సాధన వాడుకుంటాడు. చూడండి, చాలా సందర్భాల్లో ఇవి చూడకూడదు అని మనం అనుకుంటాం, కానీ చూడకుండా, ఇవి మాట్లాడకూడదు అనుకుంటాం, మరి మాట్లాడకుండా, అసలు ఇక్కడ ఉండకూడదు అనుకుంటాం, ఉండకుండా, ఇవన్నీ సాతాను కల్పించే ఏర్పాట్లు, మన కొరకు చేసే సన్నాహాలు. కాబట్టి మనం మొదట మన కోరికను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా, దేవుని కోరికను నెరవేర్చడానికి ప్రయాసపడగలుగుతున్నామా, లేకపోతే సాతాను కోరికల్లోనే ఆగిపోతున్నామా? ఈ ఆలోచనతో ఈ రాత్రి మనం కొంచెం వెళ్ళాలి. ఈ రాత్రి ఆ మాటను నీ హృదయంలో నువ్వు నొచ్చుకోగలిగితే, గుచ్చుకోగలిగితే, నీ హృదయంలో ఉంచుకోగలిగితే ఈ రాత్రి దేవుడి కోరికను నెరవేర్చగలుగుతావు. ఈ రాత్రి దేవుడి కోరికను తీర్చగలుగుతావు. దీనికి కారణం, అంతటికి కారణం ఏంటంటే ఈ రాత్రి దేవుడు తన చిత్తంలోకి ప్రభు నిన్ను నడిపించారు. ఈ రాత్రి ఆయన కోరికను నీకు తెలియజేశారు. ఆయన కోరిక ప్రకారం నీవు నేను జీవించాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఆ కోరిక ప్రకారం బ్రతుకుదాం. ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు. బ్రతికిన ఈ కొద్ది దినాలు, బ్రతికిన ఇంత చిన్న కాలం ప్రభు కోసం బ్రతుకుతాం, ప్రభు కోసం బ్రతుకుతాం. ఒక భక్తుడు చెప్పాడు, నాకు ఆశ ఉందండి, నేను అందుకోలేకపోతున్నాను. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నేను మండాలి, దేవుని కొరకు జీవించాలి, అవసరమైతే దేవుని కొరకు
మరణించాలండి అని అంటున్నాను, కానీ దేవుని కోసం బ్రతకాలనే తృష్ణ, దప్పిక, తీవ్రత నా బ్రతుకుల్లో లేదండి అని మనం నీరసపడిపోతున్నాం. ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రాత్రి అలాంటి వారి కోసమే ప్రభు ఈ వాక్యాన్ని వినిపించారు. నీవు దేవుని కోరికను నెరవేర్చే స్థితికి ప్రభు తన చెయ్యి పట్టి నిన్ను నడిపించగలిగింది. ఈ రాత్రి అటువంటి కృపలోకి మనం అందరం నడిపించబడుగాక. ఒక్కసారి అందరూ మోకరించండి. ఒకసారి అందరూ మోకరించండి. ఒకసారి అందరూ మోకరించండి. దేవుని వాక్యం ఎంత గొప్పదో, దేవుని వాక్యం ఎంత అమూల్యమైందో పౌలు గారు చెప్పారు. ఇదిగో నాకున్న సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప సంఘ కాపరి, అంత గొప్ప దేవుని చేత ఏర్పరచబడిన వారే అలాగా నిశ్చయించుకోగలిగితే, నియమించుకోగలిగితే మన జీవితాలు ఏమై ఉన్నాయి? మన జీవితాల్లో కూడా మన కోరికలను అణుచుకోలేని వారంగానే మనం ఆగిపోదామా? మన కోరికలను అదుపు చేసుకోలేని వారిగానే మనం అక్కడే ఉండిపోదామా? మానవ జీవిత యాత్రలో కోరికలను అరికట్టలేని వారంగానే మన జీవితాల్లో ఉండిపోదామా? ఒకసారి ఆలోచించేద్దాం. లేదు లేదు లేదు, దేవునికి కావాల్సింది నీవు, ఆయనకు అవసరం. ఈ రాత్రి ఒక తీర్మానంతో, ఈ రాత్రి దేవునితో ఒక బలమైన ఆలోచనతో, ఒక ఒడంబడికతో నువ్వు ప్రభువుతో ఒక మాట చెప్పాలి. ప్రభువుతో ఒక మాట చెప్పాలి. నాయనా, నేను ఇంతకాలం నాకు కావలసినట్టుగా బ్రతికాను ప్రభు. నాయనా, నేను ఇంతకాలము నా బ్రతుకుకి ఏం అవసరమో వాటి కోసం నేను బ్రతికాను ప్రభు. ఇంతకాలం నా బిడ్డలకి ఏం కావాలో వాటి కోసం నేను బ్రతికాను. నాయనా, నన్ను మన్నించవా ప్రభు, నన్ను మన్నించవా బాబు, నాకు సహాయం చేయవా నాయనా అని మనం అడిగితే, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆకలి కొన్న వారిని మేలుతో నింపే దేవుడు ఆయన. రాత్రి మనం స్వరమితి కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని నీకు నీవుగా అడగవలసిన సమయం, దేవుని నీకు నీవుగా గోచారవలసిన సమయం, దేవుని నీకు నీవుగా అంగలార్చవలసిన సమయం. దేవునికి నీ జీవితం అవసరం. ఆయన కోరికను నెరవేర్చగలిగితే దేవుడు నీ కోరికలన్నిటినీ కూడా నెరవేర్చగలుగుతాడు, తీర్చగలుగుతాడు. నీ బిడ్డల్ని చూసే భాగ్యం నీకు ఇవ్వగలుగుతాడు. అలాంటి ఆశతో మనం ఉందాం, అలాంటి ఆలోచనతో మనం ఉందాం, అలాంటి ఆత్మపూర్ణ సంబంధులుగా మనం బ్రతుకుదాం. దేవునికి మనం మన చేతులను అప్పగిద్దాం, మన జీవితాలను అప్పగిద్దాం.
రావాలి, నీ మనస్సు నాకీయ రావాలి, ఆశయితే ఉంది నాలో అనుకోని ఉన్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా, నీ ప్రేమలో కలిగి ఉండాలి, నీ ఫలము నాలో పొందాలి, నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పొందాలని, నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆశయితే ఉంది నాలో అందుకుని ఉన్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఈ రాత్రి నా జీవితాన్ని నా ప్రభు చేతికి నేను అప్పగించాలనుకుంటున్నాను. ఈ రాత్రి నా జీవితం ప్రభువుకు అవసరమని నేను అనుకుంటున్నాను. ఇంతకాలం జయించలేని, అధిగమించలేని కోరికలోనే నేను చచ్చి బ్రతుకుతున్న నాకు ఈ బ్రతుకు నాకు అవసరం లేదు. దేవుని కోరికను నేను నెరవేర్చగలుగుతాను, నా దేవునికి నా చేయి అందించగలుగుతాను అని నువ్వు అనుకుంటే నీ చేయి చాచి ప్రభువుకు చూపించు. లేదండి, నేను బలహీనుడినండి, నేను ఇలాగే బ్రతికి చచ్చిపోయానండి అనుకుంటే నీవు నీ చేయి ప్రభువుకి చూపవలసిన పని లేదు. కానీ అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన వాడు, బలహీనులను బలపరచగలిగిన వాడు మన దేవుడు గనుక ఒకవేళ నీ చేయిని ప్రభువుకి నీ చేయిని అందించడానికి ఇష్టపడితే, నీ చేయిని ఆయన చేతిలో పెట్టడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుని కోరికను నెరవేర్చడానికి నువ్వు పూనుకుంటే నీ చేయి చాపి ప్రభువుకు చూపెట్టు, నీ చేయి దేవునికి చూపెట్టు, నీ చేయి ఆయన పట్టుకుని నిన్ను నడిపించడానికి రాత్రి వర్తమానాన్ని నీకు అందించాడు. అలాంటి ఆలోచన, అలాంటి సమర్పణ ఎవరికైతే ఉందో దయచేసి మీ చేతులను ప్రభు వైపు చాచి ప్రభువుకి మీ చేతులను చూపెట్టండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ గుడ్డివాడికే సహాయం చేయగలిగిన దేవుడు నీకు నాకు ఎందుకు సహాయం చేయలేడు? ప్రాణం అర్పించిన దేవుడు మన ప్రాణాలు ఎందుకు నిలబెట్టలేడు? మన దరిద్రతను ఎందుకు పోగొట్టలేడు? ఈ రాత్రి మన చేయి ఆయనకి అప్పగిద్దాం. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆ గుడ్డి భిక్షగాడు అడిగిన ఆర్తధ్వని విన్నవాడు నీ ఆర్తధ్వని కూడా వినగలుగుతాడు. అలాంటి సమర్పణతో ఉన్నవారు దయచేసి మీ హస్తాలను ప్రభువుకు చూపెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒక తీర్మానపూర్వకమైన ప్రార్థన, ఈ రాత్రి ఒక సమర్పణతో కూడిన ప్రార్థన, ఈ రాత్రి నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకోవలసిన ప్రార్థన, దేవుని కోరికను నెరవేర్చగలిగే ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ ద్వారా ప్రభు తన కార్యాన్ని జరిగించగలుగుతున్నవాడు, నీ ద్వారా తన చిత్తాన్ని, నీ ద్వారా తన రాజ్యాన్ని కట్టగలిగిన వాడు మన దేవుడు. ఇదిగో నాయన, నా చేతిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు.
నా చేతిని నీ చేతుల్లో పెడుతున్నాను నాయన. నీ కోరికను నెరవేర్చడానికి నేను సిద్ధపడుతున్నాను ప్రభు. నీ మాట నేను వింటానయ్యా, నీ మాటలో ఉంటాను నాయనా అనే తీర్మానాన్ని నువ్వు ప్రభువుకు చేసుకో. నువ్వు సమర్పించుకో, నువ్వు అప్పగించుకో, దేవునికి లొంగిపో. దేవుడు ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారో నువ్వు చూడగలుగుతావు. ఎంత గొప్పగా నిన్ను దీవించగలుగుతాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీవు నమ్మగలిగితే దేవుని మహిమ చూస్తావు. రాత్రి నేను నమ్ముతున్నాను, నా దేవుడు ఆయన కోరికను నెరవేర్చగలిగే గొప్ప సాధనంగా, గొప్ప పాత్రగా ఆయన నన్ను నిలబెట్టబోతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అలాంటి తీర్మానం చేసుకున్న వారు ప్రభువుకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నాయన నీ మాటలు సూటిగా, తేటగా, బహు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడారు. మేము అణుచుకోలేని కోరికలను, మేము అదుపు చేసుకోలేని కోరికలను, మేము అరికట్టుకోలేని కోరికలను మా బ్రతుకులు నీ చేతికి అప్పగించినప్పుడు, నీ మాట మేము విన్నప్పుడు, నీ కోరికను మేము నెరవేర్చడానికి సిద్ధపడినప్పుడు నాయన మా జీవితాల్లో నీ చిత్తాన్ని జరిగించిన వారం అవుతామని ఈ రాత్రి నీ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది ప్రభు. ఈ రాత్రి నీ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది నాయన. నీ వాక్యం ఎంత యథార్థమైందో ప్రభు, అది అసాధ్యాలను సాధ్యం చేయగలిగింది నీ వాక్యం. శూన్యంలో సమస్తాన్ని కలుగ చేయగలిగింది నీ వాక్యం. కనుక ఈ రాత్రి నాయన నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు, నీ వాక్యాన్ని అంగీకరించారు, నీ వాక్యం కొరకు వారు నీకు సమర్పించుకున్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, పరిచర్య ప్రయాణంలో, ఈ ఆత్మాభివృద్ధి కూడికల్లో దైవ సేవకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని వారు పడుతున్న ప్రతి ప్రయాసలో ప్రతిఫలాన్ని మీరు తప్పక అనుగ్రహించగలని మేము నమ్ముతున్నాం ప్రభు. ఇగో ఈ రాత్రి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, వారి ప్రతి తీర్మానాన్ని మీరు గౌరవించండి. ప్రతి తీర్మానపూర్వకమైన ప్రార్థన అంగీకరించండి. నిశ్చయంగా వారు నీ కృపలో వర్ధిల్లుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు ఈ రాత్రి వీళ్ళ వాక్యాన్ని మా హృదయ గదిలో నీరు కట్టి ఫలింపు భాగ్యం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, వాక్యం వింటున్న మన జీవితాలకు, వాక్యం అందించిన మన దైవజనులకు, సంఘ కాపరి, వారి కుటుంబానికి, వారి పరిచయకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి అవకాశాన్ని దైవ సేవకులు మాకు అనుగ్రహించారు.